ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు తోటకూర పళ్ళెం చేయాలనుకున్నానండి. తోటకూరతో అందుకు కావాల్సిన తోటకూర అంతా 2 కట్టలు తీసుకున్నానండి. బాగా కడిగి కట్ చేసి ఉంచుకున్నాను. కావాల్సిన ఎర్రగడ్డలు ఒక 2 కట్ చేసి ఉంచుకున్నానండి. తర్వాత ఎండుమిరపకాయలు ఉంచుకున్నాను. తర్వాతకి ఒక 4 తెల్లగడ్డలు విడిపించి పెట్టుకున్నాను. మిక్సీ జార్ తీసుకున్నానండి. అందులో ఎండు కొబ్బరి కొద్దిగా కట్ చేసి వేసుకొని తెల్లగడ్డలు వేసుకున్నది అది మిక్సీ చేసి మనం సైడ్కి పెట్టుకోవాలండి. చూడండి, మిక్సీ పట్టుకున్నాను. ఇలా వచ్చింది కొబ్బరి. మిక్సీ చేసి రెడీగా ఉంచుకున్నాను. ఇప్పుడు తర్వాత వేస్తాం. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నామండి. కొద్దిగా వేడెక్కిన తర్వాత నూనె కొద్దిగా వేసినాను ఆకుకూర ఫ్రై చేయడానికండి. కొద్దిగా వేడెక్కాలి. వేడెక్కిన తర్వాత మనము కొద్దిగా ఆవాలు వేయాలి. కొద్దిగా వేస్తున్నానండి. చిట్పటలాడే సమయంలో మనము కొద్దిగా శనగబ్యాలు వేయాలి. శనగబ్యాలు వేస్తున్నాను. అలాగే కొద్దిగా ఉద్దిబ్యాలు వేయాలండి. కొద్దిగా ఉద్దిబ్యాలు వేస్తున్నాను. ఇది వేగాలండి, కొద్దిగా వేగాలి. తెల్లగడ్డలు కొద్దిగా వేస్తున్నాను. వేగుతుంది. కొద్దిగా వేగిన తర్వాత మనం ఎర్రగడ్డలు వేయాలండి. ఎర్రగడ్డలు కట్ చేసి ఉంచుకున్నాను. ఒక 3 గడ్డలు అది వేస్తున్నాను. వేస్తుంది. ఇలా వేస్తున్నప్పుడు కొద్దిగా ఎండుమిరపకాయలు వేస్తున్నానండి. ఇలా ఎండుమిరపకాయలు వేసిన తర్వాత కొద్దిగా వేగాలండి. ఇది వేగిన తర్వాత మనము కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా వేగుతూ ఉంది కదా, కొద్దిగా ఎర్రగా కావాలండి. కలర్ చేంజ్ అయిన తర్వాత మనము కొద్దిగా ఉప్పు వేసుకొని, మనము ఆకుకూర 2 కట్టలు అయినా తీసుకున్నాను చెప్పాను కదండి. అన్ని క్లీన్గా కట్ చేసి ఉంచుకున్నాను. మీకు చూపించాను కదండి. నేను దానికి సరిపడా ఉప్పు వేస్తున్నాను. కొద్దిగా పసుపు వేస్తానండి. ఎర్రగడ్డలు కొద్దిగా వేగాలి అంటే మనం ఉప్పు కొద్దిగా వేస్తామంటే తొందరగా వేగుతుంది. వేస్తుంది. కలర్ లైట్గా చేంజ్ అవుతుంది. ఇందులో పసుపు కొద్దిగా వేసినాను. కొద్దిగా పసుపు వేసినాను. వేగుతుంది. చూడండి, ఇలా వేగాలి. వేస్తున్నాము. మనం ఆకుకూర తీసుకున్నాం కదండి. ఆకుకూరని ఇందులో వేసి వేయించాలండి. వేస్తుంటే ఆకుకూర అంతా వేసి మనం ఒక ప్లేట్ వేసి ఉంచినామంటే క్లీన్గా మగ్గుతుందండి. అది ఆకుకూర వేస్తున్నాను. తోటకూర తీసుకురాండి, చాలా బాగుంటుంది టేస్ట్గా. మనం ఏమైనా కొద్దిగా పప్పు తీసుకున్నాం అనుకోండి, దాంట్లో నంచుకోవడానికి బాగుంటుంది. ఆకుకూరలు తింటే చాలా మంచిదండి. మనకి డాక్టర్లు అయితే చెప్తూ ఉంటారు కదండి, మనకి ఆకుకూరలు తింటూ ఉంటే మంచిది అని. చూడండి, ఆకుకూరలు నేను వారానికి ఒకసారైనా చేస్తానండి. ఇలా చేస్తుంటే మనకి ఆరోగ్యం బాగుంటుంది. అన్ని విధాలా మంచిదండి. మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫస్ట్ చెప్పేది అదండి. వాళ్ళు ఆకుకూరలు తినండి, పప్పు దినుసులు తినండి అని చెప్తారు కదండి. అని చెప్పి మేము ఆ రోజు వారికి లేకుండా వారానికి ఒక్కసారైనా వాడుతూ ఉంటామండి. లేదా మా పిల్లలకైతే చపాతీలోకి లేదంటే బియ్యం రొట్ట అవి చేస్తాం కానీ అందులో వేస్తానండి. డైరెక్ట్గా తిన్నారని మేము అందులోనే వేసేసి పిల్లలకి తినిపిస్తానండి. చాలా బాగుంటుందండి. ఇందులో కావాల్సింటే మనము కందిపప్పును ఉడకపెట్టుకొని వేసుకోవచ్చండి. నేను ప్లెయిన్గానే చేస్తున్నాను ఈరోజు. చూడండి, ఇలా కలిపేసుకొని మనము ఒక ప్లేట్ వేసి ఇదంతా ఒకసారి ఇలా కలిపెట్టేసి ఒక ప్లేట్ వేసి ఉంచాలండి. అంతే, లోపల క్లీన్గా మగ్గిపోతుందండి. మగ్గిన తర్వాత మనం క్లీన్గా వేయించుకోవచ్చండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మనం తింటే ఆరోగ్యానికి మంచిది. అందుకని నేను వారానికి ఒకసారి చేస్తూ ఉంటాను. బాగానే ఉంటుందండి. చూడండి, ఇలా ప్లేట్ వేసి మగ్గుతుందండి కొద్దిగా బాగా. మరి మనం ఎంత ఆకుకూర తీసుకున్నాం కదండి, అయినా కూడా ఎంత తక్కువగా కనిపిస్తుంది. చూడండి, ఎంత మనం ఎక్కువగా తీసుకున్నా కూడా ఆకుకూర మనకి ఉడికిందంటే తక్కువలోనే అవుతుందండి. మనకి ఎక్కువ కాదు. మనం ఎక్కువ ఉంది అనుకుంటాం కానీ
అది ఉడికిందంటే తక్కువగానే కనిపిస్తుంది. చూడండి అదే నీళ్ళలోనే ఉడుకుతూ ఉంది. మనం ఏం నీళ్ళు వేయాల్సిన పని లేదండి. అంటే అప్పుడప్పుడు తీసి మనము కలుపుతుండాలండి అడుగంటకుండా. చూడండి ఇలా ఇంకొక 5 మినిట్స్ అండి అయిపోతుంది. ఇది సాల్ట్ అంతా వేసాను కదండి, నీళ్ళు విచ్చుకుంటుంది. ఆ నీళ్ళలోనే మగ్గిపోతుందండి బాగా కూరకు. ఆ తర్వాత మనము చిల్లీ పౌడర్ కొద్దిగా వేసుకొని కొబ్బరి తెల్లగడ్డలు మిక్సీకి వేసుకున్నాం కదండి, అది వేస్తాండి లాస్ట్లో. ఇంకొక 5 మినిట్స్ అండి వేగాలి. కొద్దిగా కాదు కదండి, కడిగి ఉండగానే మనము ఒక స్పూన్ చిల్లీ పౌడర్ వేసినాము. ఇంకా కొద్దిగా వేస్తాండి, కారం తక్కువ అవుతుందండి. కొబ్బరి వేస్తాం కదండి, అందుకు కారం తక్కువ అవుతుంది. అందుకని ఈ కారం వాసన పోయే వరకు వేగించాలండి. మనం పూర్తి ఉడికిన తర్వాత వేస్తే కారం పట్టదండి. అందుకని అన్నిటికీ కారం చేరాలి అంటే మనం ఇలా వేసుకోవాలండి. ఇది చపాతీకి కానీ బాగుంటుందండి తింటుంటే. మనకి పప్పుచారు చేసుకున్నాం అనుకోండి, రసం చేసుకున్నాం అనుకోండి, అందులో సైడ్ డిష్గా పెట్టుకొని తినొచ్చండి మనం. లేదంటే ఈవినింగ్ టైం మనము ఊరికి ఒక ప్లేట్లో వేసి స్నాక్స్గా కూడా ఇవ్వచ్చండి, తింటారు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత. చూడండి నీళ్ళన్నీ ఎగిరిపోయినాయి, ఇంకొద్దిసేపు వేయించాలండి. నేనైతే దీనిలోకి టమాటా రసం చేస్తానండి. టమాటా రసంకి బాగుంటుందండి ఇది సైడ్ డిష్గా. ఈరోజు కూరకు వేస్తానండి. నేను టమాటా రసం చేసినా కదండి, అది రేపు అప్లోడ్ చేసి వేస్తానండి. బాగా వేగుతుంది, వేగాలి ఇలాగే. మనకు నూనె ఎక్కువ పట్టదు. మనం అన్నీ కరెక్ట్గా రెడీ చేసి పెట్టుకున్నామంటే ఒక 5 మినిట్స్లో చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. మనం తినడానికి బాగుంటుంది. మనకి కాల్షియం అది ఇది అంతా బాగా చేరుతుందండి. డాక్టర్స్ చెప్పేది నిజమేనండి. మనం అంటాం కానీ డాక్టర్స్ చెప్తారు కదా, అందుకని తినాలని కాదు, మన ఆరోగ్యం బాగుండాలని మనం చేసుకోవాలండి. చూడండి వేగుతూ ఉంది కదా, ఇంకా కొద్దిగా వేగాలండి, కారం వాసన అంతా పోవాలి. ఇప్పుడు కట్ట ముట్టించండి. ఆకుకూర అయితే బాగా వేగిపోయిందండి, కారం ఉప్పు అంతా కరెక్ట్గా ఉన్నది. లాస్ట్లో మనము కొబ్బరి తెల్లగడ్డలు మిక్సీకి పట్టుకున్నాం కదండి, దాన్ని వేసేస్తే అయిపోయిందండి. ఆకుకూర పళ్ళెం రెడీ. ఇది మీకు నచ్చినట్టయితే మీరు ఇంట్లో చేసుకొని ఒకసారి చూడండి, తర్వాత కామెంట్ చేయండి. ఇప్పుడు కొబ్బరి వేస్తున్నాను. చూడండి ఇప్పుడు ఆకుకూర అంతా వేగిపోయింది. నేను మిక్సీ పట్టుకున్న కొబ్బరిని వేస్తున్నాను. కొబ్బరి వేసి 5 మినిట్స్ కొద్దిగా అలా అలాగే మనం ఫ్రై చేసామంటే చాలండి. ఫ్రై చేసేస్తే మనము దించేయచ్చండి. ఇప్పుడు కొబ్బరి అంతా వేసినాను. ఇప్పుడు మనం కొద్దిగా ఫ్రై చేయాలండి, ఆ తెల్లగడ్డల వాసన పోవాలి కదండి. తెల్లగడ్డలన్నీ వేసినాను, వాసన పోయే వరకు కొద్దిగా అట్లా ఫ్రై చేస్తే బాగుంటుందండి. మనకు ఆరోగ్యానికి మంచిది, చాలా తొందరగానే అవుతుందండి. అంతా రెడీ చేసుకున్నది ఒకటేనండి మనం. చూడండి బాగుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీరు ఇంట్లో ఒకసారి చేసుకొని చూడండి. చేసి మాకు మీ కామెంట్ ద్వారా తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునేది మర్యాదండి. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటా లేదండి, అలాగే చూస్తున్నారు. అందుకే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. See you in the next video. But if I lay down and I play dead and I stay dead, maybe you'll get sick of being the